నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్లు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. చిన్నారులు యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. క్రిస్టియన్ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రిస్టియన్లకు ఎంతో పవిత్రమైన క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని రిప్లెన్లకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన సృష్టి ప్రారంభించి నోవహు తన కుటుంబం ద్వారా థ్యాంక్ యూ సార్. సమయం ఇప్పటికే అయిపోయింది కాబట్టి సునీల్ కుమార్ కుటుంబానికి ఆ యేసు ప్రభు రక్షకుడుగా ఉండాలా, ఆయన దేవుడు సునీల్ కుమార్ కుటుంబానికి కావాలా, సునీల్ కుమార్ కుటుంబానికి కాదు, నాతో పాటు పాస్టర్ల కుటుంబాలకి, అలాగే వేదిక అన్ని కులాల మతాలకి ఆ ప్రభుత్వ యేసుక్రీస్తు దీవెనలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కేవలం మాకే కాదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్గా 95లో నుంచి 2000 దాకా ఉన్నా. అప్పుడు కూడా టౌన్ హాల్లో ఇట్లా పాస్టర్ని, అప్పుడు ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి పాస్టర్ని పిలిచి అక్కడ ప్రీ క్రిస్మస్ వేడుకల్ని చేసేవాడు. ఇప్పుడు మా లోతురాలు చేసి సంబంధించినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా క్రీస్తు పుట్టుక నాటకాన్ని ప్రదర్శించారు. దాని తర్వాత ఒక డ్యాన్స్ కూడా వేశారు. నిజంగా చాలా బ్రహ్మాండం, సినిమాలో చూసినట్లు తప్ప మామూలుగా చూసినట్టు లేదమ్మా, చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళందరూ కూడా నా ఆశీర్వాదం తెలియజేస్తున్నా. వాళ్ళకి ఆ విధంగా నేర్పించినటువంటి మాస్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే అందరూ క్రైస్తవ ప్రజలందరూ కూడా చెప్పారు. నాకు అలవాటు, ఎందుకంటే పాస్టర్లు అంటే నాకు ప్రేమ చాలా ఎక్కువ. కానీ నేను ఒకసారి కోపడ్డా, నేను ఊరుకున్నాను, నా భార్య కోపడ్డా కానీ నేను కోపడ్డా. ఎందువల్లంటే అందరూ వస్తారు, సహాయం తీసుకెళ్తారే, మీ చర్చిలో జగన్మోహన్ గెలవాలని ప్రార్థన చేశారు, నేను తప్పంటాను. అట్లాగే మీ సహాయం చేసిన మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గెలవాలని ప్రార్థన చేయాలి కదా, అంతే. ప్రతి చాలా వరకు అన్ని ఈ గూడూరు నియోజకవర్గంలో చాలా చర్చలకి నేను అంటే సహాయం చేశాను, అంటే దేవుడు సహాయం చేశాను కాదు, కానీ అట్లీస్ట్ అది ఆ లేకుండా సునీల్ కుమార్ మాట వదిలేసి ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఒకసారి గెలిపించాడు, ఒకసారి ఓడించాడు, మళ్ళీ మీ అందరి దేవల్ల మళ్ళీ ఇప్పుడు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒక దగ్గర అందరినీ కూర్చోబెట్టి మీ అందరూ కూడా పరిచయం చేసుకోవాలన్న పని కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను ఓట్లు వేసుకొని నేనెవరో మీరెవరో అనే విధంగా ఉండేటువంటి మనస్తత్వం అయితే నాకు కాదు. ఖచ్చితంగా ఎవరు నాకు ఎలక్షన్స్లో పాస్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా మా దాసన్న వాళ్ళ తమ్ముడు పాస్టర్ గారు, అలాగే మా సార్ దాని పాస్టర్ గారు, మా దినకర్ అన్న, వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు అట్టయ్యలో పనిచేయాలి. పాస్టర్లందరినీ పిలిపించి ప్రార్థనలు చేయించి పాఠ్యాలు పిలిపించి అందరితో కూడా నేను లేకపోయినా నా మిసెస్ అలాగే మా కొడుకు ఇద్దరు కూడా మా ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో ఆ రోజు అందరితో కూడా మీటింగ్ పెట్టాం. తర్వాత గెలిచిన తర్వాత మా పాస్టర్లతో నేను ఒకసారి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమం కూడా అవసరం కూడా. కాబట్టి మా క్రిస్టియన్ సేవలు జిల్లా అధ్యక్షులు ఇజ్రాయెల్ గారు ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడదాము, మనం కండక్ట్ చేస్తాం కాబట్టి అట్లే ఇజ్రాయెల్ గారు ఖచ్చితంగా చేయండి చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రీ క్రిస్మస్ వేడుకల్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి అందరూ కలిపి పాస్టర్లతో చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా గౌరవ పాస్టర్లందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ
కొద్దిగా మీరు సైడ్ వచ్చేయండి, సైడ్కి ఉండండి. ఓకే. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతంపై ప్రదర్శించిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు పాస్టర్లు, టీడీపీ నాయకులు, క్రిస్టియన్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్పై వైసీపీ కరపత్రమైన సాక్షి పేపర్లో రాసిన కథనాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీ చెత్త పాంప్లెట్ కోత పత్రిక సాక్షి పేపర్లో పెద్దలు గంగాప్రసాద్ గారి గురించి ఏదేదో రాశారు. ఏంటంటే ఇసుక చెన్నై తరలిస్తున్నామని చెప్పి, టోల్గేట్ల దగ్గర పోలీసులు పెట్టారని చెప్పి, అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పైన బాధతో ఉండాలని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు. చూడండి, సాక్షి పత్రిక విలేకరులారా, మీలాంటి యదవులు ఎవరు ఉండరు.
నీలాంటి యదవ పత్రిక ఎక్కడా ఉండదు. సిగ్గుందా అసలు? నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక. ఏం చేస్తారు? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిలికా ఒకరే జర్నల్ చేస్తున్నారు, కోర్టు తిన్నారు. ఏమైనా ఒక పదవి రాశారు మీరు? చెప్పండి. వార్జీ మీ వాళ్ళు తిన్నారు, మీ మంత్రులు తిన్నారు, ఏం ఒక్క పత్రికను రాశారా? మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా? సిగ్గుందా? ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయనటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్లుందంటే గురిగింజ కింద సాగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయనకు అంత అవసరం ఏముంది? మీలాంటి 750 రూపాయలు పెట్టి టోల్గేట్ దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. మీలాంటి పేపర్లని 10 పేపర్లకి పెట్టేటువంటి స్తోమత ఉంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి. అలాంటి యదవ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీ చీటర్స్కి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నీ రోత పత్రిక అది. నీ రోత పత్రిక ఇష్ట ప్రకారం రాస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరిపైన పరువు నష్టం దావా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అసలు మీకు అర్థం ఏంది? మీ పరిస్థితి ఏంది? మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము కూడా బయట చేస్తాం. మీలాంటి యదవ పత్రికలో గతంలో కూడా సునీల్ కుమార్ 200 కోట్లు సంపాదించాడని చెప్పి రాసినటువంటి నృత్య పత్రిక మీ సాక్షి పేపర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏం ఎంటుకు పిక్కుంటారు మీరా? ఇంటుకు పెక్కలేరు మీరు. మళ్ళీ చెప్తానండి సాక్షి పేపర్కి, నా ఇంటుకు పెక్కలేరు మీరు. మీరు చేసే యదవ కార్యక్రమాలు, మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పులు పాలు చేసి ఊడును దోచుకునింది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము అలాంటి ఏదో పని చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పని చేస్తే మమ్మల్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితి మా నాయకుడికి ఉన్నట్టు నిజాయితీ అని తెలియజేస్తున్నా. మీ నాయకులు ఎంత అవినీతి చేస్తే అంత మంచి పేరు మీ నాయకుడి దగ్గర మీకు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఒక ఆయన గూడూరు ప్రజలు కన్వీనర్ ఆయన ఏదో మాట్లాడాడంట, ఏదో బ్రిటిష్ పరిపాలన ఏం మాట్లాడాయా? నువ్వు ఇతర ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇతర ఊరు కాని వాడుగా నువ్వు మెలగతా, నువ్వు మాట్లాడడం అనేది తప్పు. గంగా ప్రసాద్ గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు, ఏం కొత్త కాదు. నువ్వు వచ్చావు మన కాకినిన్న, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, తప్పునైనా ఇంకా నీకు తగ్గినట్లేదైనా తగ్గించుకోబుద్దిగా వాస్తవాలు మాట్లాడు, అవాస్తవాలు మాట్లాడదని చెప్పి ఆయనకి హితవు పలుకుతున్నా. అట్లాగే వార్తాపత్రిక గురించి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కానా ఇటువంటివి రాస్తే అంటే ఒకటి మామూలుగా అయితే నీ పేపర్ని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. మాకు తెలియదు సాయంత్రం దాకా వేరే వాళ్ళు చెప్పిన దాకా. అంటే నీ పేపర్ అనేది ఒక యదవ పత్రిక, చదివేదానికి కూడా అసహ్యమైన పత్రిక. ఎందుకంటే అవినీతిమయమైన పత్రిక. మీ ఓనర్ అవినీతి, మీ ఉన్నటువంటి యజమాని అవినీతి, మీ యొక్క విలేకరుల అవినీతి. ఛాలెంజ్ చేస్తా విలేకరులకి, సాక్షి విలేకరులరా, మీరు ఎంతెంత డబ్బులు సంపాదించారో ఆధారాలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ గంగా ప్రసాద్ గారి గురించి అవాకులు చెవాకులు మీ యదవ రోత పత్రికలో రాస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పి సాక్షి విలేకరులు కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏం మొహమాటం లేదు మాకేమి. మీ సాక్షి పేపర్ను మీ విలేకరులను చూసి భయం లేదు. మళ్ళీ చెప్తానండి, మీరు ఇక్కడ వ్యవహారం చేస్తే తాట చేస్తాం. నేను రెండో మాట్లాడే కూడా తెలియజేస్తున్నా. ఈరోజు గూడూరు, సూరూరుపేట, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఈరోజు గంగా ప్రసాద్ గారు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో గెలిపించినటువంటి మంచి వ్యక్తి. ఎంతోమంది మాలాంటి పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తి గంగా ప్రసాద్ గారు. ఆయన గురించి మీరు మాట్లాడడం అంటే నిజంగా అన్యాయంగా ఉంది. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీలో విలీనం చేసిన దీవిపాలెం పంచాయతీ ప్రాంతాన్ని తిరిగి పంచాయతీగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ
ఈ ప్రాంత ప్రజలు కోరుతున్న శ్మశానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గూడూరు తహసీల్దార్ మరియు అధికారులు సహకరించాలని కోరారు. ఈ ప్రాంతంలో కొందరు దొంగ పట్టాలను సృష్టించి ప్రభుత్వ భూములను స్థలాలను ఆక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాంధీనగర్ మరియు దీవిపాలెం పంచాయతీలో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి ఒక్కో లబ్ధిదారునికి ఒక్కో ఫ్లాట్ మాత్రమే ఉండాలని, మిగిలిన ఫ్లాట్లను స్వాధీనం పరుచుకొని అర్హులైన పేదలకు పంచే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని జీవనం సాగిస్తున్న నిజమైన పేదలను గుర్తించి వారికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వాటిని రద్దు చేసి తిరిగి పేదలకు 12 అంకణాల చొప్పున స్థలాన్ని ఇవ్వాల్సిందిగా అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు వివిధ శాఖల అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు రెవెన్యూ సదస్సులో భాగంగా గాంధీనగర్లో ఈ సభని ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా ఈ దీపావళి పంచాయతీ తీసుకొచ్చి మున్సిపాలిటీలో చేస్తున్నాం. మీరు ఒకరు కూడా మున్సిపాలిటీకి పనులు కట్టుకోకపోవడం, దాని మళ్ళీ అయితే మీ కట్టకపోయినా మీకు రోడ్డు క్లీనింగ్, శానిటేషన్ వర్కర్స్, లైటింగ్, తాగునీటి సమస్య అన్నీ కూడా మేము మున్సిపాలిటీలో మీ అందరూ కూడా ఇస్తున్న పరిస్థితి కూడా తెలియజేస్తున్నాం. ముందుగా మేము చెప్పిన ఏంటంటే త్వరలో మీ పంచాయతీగానే ఉంటుంది. మున్సిపాలిటీ నుంచి మీ పంచాయతీని తీసివేయడం జరుగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము చేస్తాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సదస్సులు అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి పేదల భూముల్ని ఎవరైనా కబ్జా చేసినా, అలాగే మీ భూముల్ని వేరే వాళ్ళు ఎవరైనా బెదిరించి తీసుకున్నా అవన్నీ కూడా ఇక్కడ గౌరవ మా సబ్ కలెక్టర్ గారు వచ్చున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా పరిష్కరించే మార్గం. నేను ఎప్పుడే చెప్పాను సార్కి, ఏం సార్ ఎంతమంది వచ్చారంటే, సార్ మీరు నేను ఎదురు వస్తున్నామని ఎమ్మెల్యేగా నేను ఐఏఎస్ ఆఫీసర్గా మీరు వస్తున్నారు సార్, మాపై నమ్మకం ఉంది. ఇచ్చిన వాటిలో ఒక 20% అర్జీలు మనం పరిష్కరిస్తే మనం అందరూ కూడా నమ్ముకుని ఉంటాం సార్ అని చెప్పి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా శ్మశాన సంబంధించి ఎంఆర్ఓ గారితో మాట్లాడాము, సబ్ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాము. చేసి ఖచ్చితంగా మీకు శ్మశానం ఏర్పాటు చేసే బాధ్యత మా సబ్ కలెక్టర్, మా ఎంఆర్ఓ గారితో చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గాంధీనగర్ అంటే ఎవరి స్థలం ఎవరి దగ్గర ఉందో మీకు తెలియదు. ఎవరెవరు స్థలాలు అమ్మేస్తాడో మీరు కొనేస్తారు. మరి కొనేసిన తర్వాత సర్వే పెట్టి మీ పేర్లు ఉండవు. అంతా దొంగ పట్టాలు ఇక్కడ ముద్రించి దొంగ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు, ఎంఆర్ఓ సీలు కూడా వేసేటువంటి మేధావులు ఉన్నారు ఇక్కడ గాంధీనగర్లో. కాబట్టి మీకు ఎవరి స్థలం ఎంతో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈవెన్ నేను చెప్తున్నా ఈ గవర్నమెంట్ లో కూడా ఇంకా కూడా దొంగ పట్టాలు ఇస్తూ మీ స్థలాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాను. నేను ఎవరన్నా సరే ఆ విధంగా ఆక్యుపై చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనిషి ఒక ఫ్లాట్ ఉంటే సంతోషం, ఒక్కొక్కరికి 5-6 ఫ్లాట్లు 10 ఫ్లాట్లు తీసుకొని అసలు లేనోడికి ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ భూమిని ఎవరన్నా ఆక్యుపై చేస్తుంటే కళ్ళు మూసం గడ్డి చేసింది. మీరు పబ్లిక్ గా మాట్లాడే భయం అయితే ఎవరు ఆక్యుపై చేశారో ఆ పేరు రాసి ఒక అర్జీ రాసి మీరు ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ కానిస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మొత్తం పోలీసు వారికి తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంది, గంజాయిలు వచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. ఇక్కడ హౌసింగ్ కాలనీలో రౌడీ బ్యాచ్ ఉంది, వాళ్ళంతా అడిగిన పోతే బైక్గా ఇబ్బంది. ఈ పక్క ఆటోలు వస్తుంటే మొత్తం ఆటోలు తాగేసి వచ్చిన పీరు పార్టీ చేతులు పెట్టుకొని వచ్చేటువంటి రౌడీలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఎటువంటి విశిక్షణ రహితంగా వాళ్ళని ఆపలేదు తప్ప ఈ రౌడీని కంట్రోల్ చేయలేము మనం. కాబట్టి దయచేసి ఈ విషయం పోలీసు వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. రౌడీజాన్ని గూడూరులో అనకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగనన్న లేఅవుట్లో చాలా పేర్లు వచ్చాయి, అవి ఊరు కట్టుకోవాలా, అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ
ఆల్రెడీ చెప్పాము, హౌసింగ్ వాళ్ళు కూడా చెప్పాము, అది క్యాన్సిల్ చేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు అది ఒకసారి వెరిఫై చేయండి. ఎవరైతే మళ్ళీ ఇల్లు కట్టుకుంటారో మనం ఇస్తున్నాము, వాళ్ళకి అడిచి ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఇటీవల చిట్టమూరు మండలం రంగనాథపురం గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించిన ఎండి షారుఖ్, వేణంబక మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని 8 లక్షల రూపాయల చెక్కులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అందజేశారు. దగ్గర ఉంటాయి కదా అందరూ. కొంచెం వెనకరమ్మా, మా అమ్మాయి తిరగమ్మా బ్రదర్. ఎప్పుడో పోంది వాళ్ళు రావటం చెప్పి వాళ్ళ కూడా దొరుకుతామా పెంచలేండి రమ్మను వేరే చెట్లు పంపిణీ ఆగు. ఈ నెల 23వ తేదీ గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, గూడూరు డివిజన్లోని ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ సోమవారం గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రత్యేక సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని, దీనికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు. డివిజన్లోని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రాఘవేంద్ర, నేను గూడూరు సబ్ కలెక్టర్. ఇవాళ ఇది మీ అందరికీ నా తరఫున నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ 23rd డిసెంబర్కి మన గూడూరు డివిజన్కి ప్రతి వారం జనరల్లీ అది పీజీఆర్ఎస్ జరుగుతూ ఉన్నది. బట్ ఈ పీజీఆర్ఎస్ రిడ్యూసల్లో స్పెషల్ ఏంటంటే, ఈసారి మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి మీ సమస్య సొంతం కలెక్టర్ గారు కూడా తీసుకుంటారు. సో దీనికోసం అది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఇస్తాను. 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ అప్పటి వరకు మీది సమస్య ఉన్నాయి. అప్పటి వరకు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం, మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఉంది. అక్కడ అది జరుగుతూ ఉన్నది. అక్కడే మనం ఆల్రెడీ డివిజనల్ ఆఫీసర్స్కి, కన్సర్న్ మండల్ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అన్ని ఆఫీసర్స్ అక్కడ ఉండాలి. ప్రజలతో మన ఆగ్రహ మళ్ళీ ఇది మీరు మండే 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM అక్కడ వచ్చి మీ సమస్య కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అన్ని డివిజనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. మీకు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి సమస్య ఉంది అది కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు. సో ఈ అవసరకి పూర్తిగా మీరు యూజ్ ఇట్. అది నా అనుకుంటా. మీ అందరూ మళ్ళీ 23rd డిసెంబర్ మార్నింగ్ 10 AM సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం, గూడూరు. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త స్వర్గీయ శ్రీనివాస
రామానుజన్ ముందస్తు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నివాళులర్పించారు. మ్యాథమెటిక్స్ డే సందర్భంగా విద్యార్థులకు గణితంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. Projects are for students. నాకు జరగచ్చు. సైదాపురం మండలం చీకవొల్లు రాగన రామాపురంలో ఎక్కువ మొత్తంలో ఉపాధి నిధులు గోల్మాల్ జరిగినట్లు అవినీతికి పాల్పడిన వారిపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి రికవరీ చేయనున్నామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ బి గంగాభవాని తెలిపారు. సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోషల్ ఆడిట్ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. అధికారులు నిర్వహించిన సోషల్ ఆడిట్ లో సైదాపురం మండలంలోని చీకవోలులో 14 లక్షలు, రాగడ రామాపురంలో 16,25,985 రూపాయలు, దేవర వేమూరులో 1,03,000 రూపాయలు నిధులు గోల్మాల్ జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా వెల్లడైనట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ బి గంగాభవాని తెలిపారు. 1,00,000 రూపాయలకు పైగా నిధులు గోల్మాల్ జరిగి ఉన్న గ్రామాల్లో సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రికవరీ చేస్తామని వెల్లడించారు. మెటీరియల్ వర్క్స్ లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, కన్వర్జెన్స్, పంచాయతీరాజ్, ఫారెస్ట్, రూరల్ వాటర్ సప్లై 3 శాఖల్లో 8,85,00,000 రూపాయల పనులు జరిగాయన్నారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సతీష్, క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నారాయణ, ఇక రాష్ట్ర రీసోర్స్ పర్సన్ ఎం నీలకంఠ, ఎంపీడీఓ పురుషోత్తం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి హీరింగ్ పిలిపించి ఉన్న రికార్డ్స్ ఆధారంగా మనకు వచ్చిన అప్పుడు ఆడిట్ రిపోర్ట్ పరంగా చూసుకుని డెసిషన్ రికవరీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సింది. రికవరీ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫాలోఅప్ యాక్షన్ విజిలెన్స్ సెక్షన్ రెగ్యులర్గా కూడా, సోషల్ ఆడిట్ సెక్షన్ రెగ్యులర్గా కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా మనకి తీసుకుంటామండి. ఇప్పుడు రికవరీకి ఆదేశించాము, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము యాజ్ పర్ ఎంత అమౌంట్ ఉంది. ప్లస్ అది వాళ్ళు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చాము. ఇప్పుడు ఎవరైతే డబుల్ జాబ్ కార్డ్స్, డెత్, బయట ఉండే ఎంప్లాయీస్ కార్డ్స్ చేర్చారనేది కూడా వచ్చింది. అవి కూడా మళ్ళీ నేను విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చాము. మొత్తం పంచాయతీ కూడా ప్రతి జాబ్ కార్డు కూడా వెరిఫై చేసి ఏ పంచాయతీలో వచ్చాయో దీనిపైన యాక్షన్ తీసుకుని వాళ్ళపైన యాజ్ పర్ రూల్స్ యాక్షన్ తీసుకుంటాం. ఉపాధి హామీలో ప్రభుత్వ సైదాపురం మండలంలోని ఓరుపల్లి గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామస్తులు బావి పరిస్థితులపైన, త్రాగునీటికి ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని, రేషన్ కార్డులు కావాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వెంకటేశ్వరరావు, వీఆర్ఓ పెంచలయ్య పాల్గొన్నారు.
అవును మీరు ఏమన్నా ఎండిఓ గారికి ఇవ్వట్లేదా? ఎస్టీ వాళ్ళకి బోర్లు నేను 5-6 మాట చెప్పాను. వాళ్ళకి బోర్ స్టక్ అయిపోయింది చెప్పి మెకానిక్ 3 మాటలు వచ్చాను. ఎంపీటీ అర్జీ ఇచ్చాను. నేను నా 3 మాటలు ఎంపీటీకి అర్జీ ఇచ్చాను. పైన ఈ 5-6 నెలల వ్యవసాయం ముగించుకో రావడం ఎందుకు చేయకు తిరిగి ముగించుకోండి. నేను కూడా మా ఊళ్ళో కూడా ఒక బోర్ ఏంటి ఆ బోర్ స్టక్ అయిపోతుంది. మా బోర్ కూడా నీళ్ళు వస్తాయి. ఇంకా మధ్యాహ్నం బోర్ వేసి మాకు అవకాశం ఉంటుంది. ఆ బావి కోసం మాటగాలు నానా తంటాలు పడి ఇవి ఇప్పటి వరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.